పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సెంటర్లో సేకరించిన దుస్తులను అవసరమైన పేదలకు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ రామ్ అప్పలనాయుడు శుక్రవారం పట్టణంలోని ఎడ్ల లింగయ్య నగర్ కాలనీలో నివసించే పేదలకు వస్త్రాలను అందజేశారు. గతంలో ఆ ప్రాంతంలో పర్యటించిన సమయంలో అక్కడ పేదలను మున్సిపల్ కమిషనర్ గుర్తించారు. మున్సిపాలిటీ నిర్వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సెంటర్లో సేకరించిన వివిధ రకాల దుస్తులను ఆ ప్రాంతంలో నివసించే చిన్నపిల్లలు పెద్దలకు అందజేశారు. మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవా ఎస్ బాబు, మెప్మా సిఎంఎం విజయ్ కుమారి సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఈ RRR సెంటర్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు శ్రీ నాదండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా 2 RRR సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎక్కడైతే మనం ఉపయోగించినటువంటి పాత వస్తువులు ఉంటాయో వాటినన్నింటినీ కూడా, అది బట్టలు కావచ్చు, చెప్పులు, అట్లాగే వివిధ రకాలైనటువంటి ఆట వస్తువులు, ఇలాంటివన్నీ కూడా మేము అపార్ట్మెంట్స్లో సేకరించి అక్కడ నుండి మేము ఎక్కడైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తున్నాం. ఈ యాక్టివిటీ వారానికి 2 రోజులు జరుగుతుంది. ఎంహెచ్ఓ గారు అండ్ అట్లాగే సీఎం గారు ఇద్దరు కూడా వాళ్ళ సిబ్బందితో ఒక ఆటోను కూడా ఏర్పాటు చేసి అపార్ట్మెంట్స్లో ఈ పాత వస్తువులు, పాత బట్టలు అన్నీ కూడా సేకరించి వాటికి ఐరన్ చేసి ఒక దగ్గర మేము స్టోర్ చేస్తాము RRR సెంటర్స్లో. సో వాటిని తిరిగి ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ఏరియాస్ని గుర్తించి అదే వారంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మనము ఈ యొక్క ఎడ్లింగై కాలనీలో సుమారుగా ఒక 80 జతలు చీరలు అండ్ పంచెలు, అలాగే పిల్లలకి ఒక 30 జతలు పిల్లలకి బట్టలు, చెప్పులు ఒక 4 జతలు, అట్లాగే ఒక ట్రై ఏదైతే మనం వాకర్ అంట ఆ వాకర్ కూడా ఒకటి, ఇట్లాగా ఏర్పాటు చేసిన దుప్పట్లు కూడా పంపిణీ చేస్తాం. సైజుల వారీగా పిల్లలందరూ కూడా తీసుకొని మనందరికీ పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అపార్ట్మెంట్స్కి మా సిబ్బంది వచ్చినప్పుడు మన ఇళ్లల్లో ఉపయోగించినటువంటి లేదా మనకి బట్టలు, అలాగే మనకు పొట్టిగా అయిపోయినటువంటి బట్టలు చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఇస్తే అవసరమైన వాళ్ళకి మేము ఇస్తాం. ఇది చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే మన ఇళ్లలో ఉన్నటువంటి పాత వస్తువులను ఎక్కడ డిస్పోజ్ చేయాలో, ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అవన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున సేకరించి శుభ్రం చేసి అవసరమైన వాళ్ళకి ఇస్తాం.